Hi friends, welcome to Aegis Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అనౌన్స్మెంట్ మీరు ఎక్కడ చూసి ఉండరు, విని ఉండరు. ఇంత సాహసం ఎవరు కూడా చేస్తారని నేను అనుకోను, చేయబోతారని కూడా నేను అనుకోను. ఎందుకంటే డబ్బులు తీసుకునే వాళ్ళే ఉంటారు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మేబీ ఐ థింక్ సో, అది వారణాసి సూర్య అయి ఉంటాడు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగా పచ్చగా ఉండాలి, కలకల్లాడాలి, కళామ తల్లి కలకల్లాడాలి అంటే ఒకే ఒక సొల్యూషన్, చిన్న సినిమా బాగుండడం. చిన్న సినిమాల గురించి అంటే ప్రతి ఒక్కరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ అందరూ చిన్న సినిమాల మీదనే డిపెండ్ అవుతారు. కానీ చిన్న సినిమాకు వాల్యూ ఇవ్వరు. చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్లకు వాల్యూ ఇవ్వరు. చిన్న సినిమాలకు పనిచేసే ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు వాల్యూ ఇవ్వరు. అదే ప్రాబ్లం. సో ఇవన్నీ మారుద్దాం. చిన్న సినిమా బాగుంటేనే మనందరం బాగుంటామనే నిజాన్ని జనాలకు తెలియజేద్దాం. అందువల్లే చిన్న సినిమా బతకాలంటే ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, నేను ఇది చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండరు. ఏదైనా చేయాలన్నా కూడా డబ్బులే కావాలి. అవునా? సో ఆ విషయం నాకు తెలిసే నేను గత 3-4 సంవత్సరాలుగా డబ్బులు సంపాదించే పనిలో పడ్డాను. ఇప్పుడు నాకు కావలసినంత, అంటే నేను బతకగలిగినంత, నేను 10 మందికి హెల్ప్ చేయగలిగేంత డబ్బులు నాకు వస్తూ ఉన్నాయి. ఏం చేసుకుంటాం ఆ డబ్బులన్నీ వెనకలేసుకొని? అందువల్లే చిన్న సినిమాకి సపోర్ట్ చేయబోతున్నాను. ఇక నుంచి మీరు ఏ చిన్న సినిమా అయినా చేయండి. మీరు ఎంత ప్యాషన్తో చేస్తారో నాకు తెలుసు. కంటెంట్ ఏదైనా కావచ్చు. మీరు చిన్న సినిమా చేసి చివరి స్టేజ్లో ఎలా ఉంటారో నాకు తెలుసు. చిన్న సినిమా కష్టాలేంటో నాకు తెలుసు, ఆ కన్నీళ్ళు ఏంటో నాకు తెలుసు. అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి. అందువల్లే చిన్న సినిమా చేసే ప్రతి టీంకి, మీరు చిన్న సినిమా చేస్తున్నారంటే ఆ ప్రతి ప్రొడ్యూసర్కి ఇక నుంచి నేను చేయబోయే మంచి పని ఏంటి అంటే, ఆ చిన్న సినిమాకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే, మీరు ఏ చిన్న సినిమా చేసినా చివరిలో ఫంక్షన్ చేస్తారు, రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. అవునా? అది చిన్నదో పెద్దదో కొంచెం ఒక మంచి డయాస్లో ఎంచుకొని ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అది యూట్యూబ్ రిలీజ్ అయినా కూడా చేయండి, ఎందుకంటే పబ్లిసిటీ లేకుండా మన సినిమా కూడా చూడదు. సో మనం యూట్యూబ్ రిలీజ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాం కదా, అలా చేసినా కూడా ఫంక్షన్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. దానికి ఆ ఫంక్షన్కి నా నుంచి ఇచ్చే గిఫ్ట్, నా నుంచి మీరు తీసుకునే గిఫ్ట్ ఇక నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు అనేది చిన్న సినిమాకి చివరి స్టేజ్లో చిన్న విషయం కానే కాదు. నేను ఇవ్వగలిగేది చెప్తున్నాను. 10,000 రూపాయలు ప్రతి చిన్న సినిమాకి ఫంక్షన్ టైంలో, చివరిలో రిలీజ్ టైంలో ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆ టైంలో నా నుంచి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇక నుంచి ఉంటుంది. మీరు ఏ కులపోళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు ఇవన్నీ కాదు, కులాలకు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నేను ఈ సపోర్ట్ చేయబోతున్నాను. కేవలం ఏ కల్మషం లేకుండా చెప్తున్నాను, చిన్న సినిమా బాగుండాలి. చిన్న సినిమా బాగుంటేనే మనలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు బాగుంటారు. అందువల్లే దేవుడు నాకు ఓ వరం ఇచ్చాడు, డబ్బుల మిషన్ అనేది ఇచ్చాడు. ఆ మిషన్తో నేను ఎంత క్రియేట్ చేయగలను అంత క్రియేట్ చేయగలను డబ్బుల్ని. ఆ డబ్బుల్ని చిన్న సినిమా కోసం ఖర్చు పెడుతున్నాను. ఇక నుంచి నా చిన్న సినిమా కోసం ఎవరు చిన్న సినిమా చేసినా రిలీజ్ టైంలో, ఫంక్షన్ టైంలో వాళ్ళకి నా నుంచి గిఫ్ట్గా 10,000 రూపాయలు అందుతుంది. సో నా కమ్యూనికేషన్లోకి రండి. చిన్న సినిమాలు ఆల్రెడీ చేసి కంప్లీట్ చేసి రిలీజ్ రెడీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. లేదు చిన్న సినిమాలు చేస్తున్నానికి రెడీ అవుతుండొచ్చు, స్క్రిప్ట్ రెడీ చేసుకొని అన్నా నేను దిగుతున్నాను రంగంలోకి అనుకునే వాళ్ళు కావచ్చు, నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. స్టార్ట్ చేసే వాళ్ళకి నా నుంచి గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలనేది క్లిస్టల్ క్లియర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ రెండవది వచ్చేసి షూటింగ్ రన్నింగ్లో ఉంది. సో ఆ టైంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏవైనా షార్ట్అవుట్ చేయగలిగే ప్రాసెస్ ఉంటే అది కూడా మీకు సపోర్ట్ చేస్తాను. సో ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు, ఎండింగ్ స్టేజ్లో రిలీజ్కి ప్రిపేర్ అవుతున్నారు,
అప్పుడు కూడా రావచ్చు. ఎప్పుడైనా కూడా చిన్న సినిమాకు సపోర్ట్ చేయడానికి నా డోర్స్ ఓపెన్గా ఉంటాయి. హ్యాపీగా కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. ఈ సమస్యలన్నీ క్లియర్ కావాలంటే ఒకరి వల్ల ఏది కాదు. వారణాసి సూర్య ఒక్కడి వల్ల ఏది కాదు. మీలాంటి టెక్నీషియన్లు అందరూ కలిస్తే ఎవరి టాలెంట్ ఎవరికి తెలుసు. ఇక్కడ ఎంతో మందికి రకరకాల టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ ఎలా యూటిలైజ్ చేయాలి, వాటిని యూటిలైజ్ చేసుకునేసి ఎలా మన చిన్న సినిమాకి మనం కాపాడుకోవచ్చు అనే ప్రాసెస్ నేను చేస్తాను. సో ఇక నుంచి చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి. ఆ చిన్న సినిమా ఎవరెస్ట్ శిఖరం వరకు కూర్చునేంత వరకు, ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎదిగేంత వరకు నేను అడుగులు ముందుకు వేస్తూనే ఉంటాను. సో ఇక నుంచి నా గిఫ్ట్ ప్రతి చిన్న సినిమాకి రిలీజ్ ఫంక్షన్ టైంలో 10,000 రూపాయలు. మీరు దానికి స్నాక్స్కే వాడతారా, లేకపోతే ఏంటంటే మీకున్న అక్కడ ఫైనాన్షియల్ నీడ్స్ ఏమైనా యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. డైరెక్ట్ ఫంక్షన్లో చెక్ మీకు అందజేయడం జరుగుతుంది. సో హ్యాపీగా నా గిఫ్ట్ తీసుకోండి, చిన్న సినిమాను బతికేయండి. సో ఇంతకంటే ప్రజెంట్ నేను ఎక్కువ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తానేమో, ఎవరు తెలుసు. దేవుడు నాకు ఇస్తున్నాడు. 10,000 రూపాయలు నా ప్రతి చిన్న సినిమాకి ఇవ్వగలను నేను. సో హ్యాపీగా చిన్న సినిమాను కాపాడదాం. సో చిన్న సినిమాకి పనిచేసే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తున్నారు సినిమా ఇండస్ట్రీ. వాళ్ళందరినీ ప్రోత్సహిద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజిస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. పూర్తి డీటెయిల్స్ కోసం ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈజీ సినిమా రిలేటెడ్ ఏవైనా అప్డేట్స్ మీకు కావాలనుకున్నా, నా సపోర్ట్ కావాలనుకున్నా కూడా మెసేజ్ చేయండి. అండ్ దాని తర్వాత ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేసి ఛానల్ లింక్ పెట్టి అన్నా నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఒక్క మెసేజ్ చేయండి. ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి చిన్న సినిమా రిలీజ్లు కానీ, చిన్న సినిమా పబ్లిసిటీ కానీ పూర్తిగా 0 బడ్జెట్. ఒక్క రూపాయి కూడా ఏ నా కొడుక్కి కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా, చిన్న సినిమాకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజిస్ సినిమా. Thank you so much.